Thank you.
ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. దేవుని బిడ్డలారా, ఈ వారం అంటే 28/3/2025 శుక్రవారం రోజు ఉపవాస ప్రార్థనలో ప్రేమా బిందు మరి దేవుని దాసి మైకేల్ గారి కుటుంబం నుండి మరి వారి ప్రేమా బిందుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే పాస్టర్ గారి రూపరెంట్ కొరకు గిరిజన్ గారు 200 రూపాయలు ఇచ్చారు. అలాగే దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అనంతరము కమిటీ మీటింగ్ ఉంటుంది కనుక చర్చిలో వెంటనే PCC మెంబర్లు పెద్దలందరూ కూడా ఉండి ఈ మీటింగ్కి హాజరు కావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తాను. అలాగే ఏప్రిల్ నెల సంస్కారపు ఖర్చులు గడ్డం సాయం గారి కుటుంబం నుండి వారి జ్ఞాపకార్థంగా మరి పద్మావతి గారు మరి సంస్కారపు ఖర్చులు వారు అందజేశారు. అందుని బట్టి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే దేవుని బిడ్డలారా గమనించండి, మరి ప్రేమా బిందు చాలా భారంగా ఉంటుంది కనుక మరి ఎవరైనా దాంట్లో పాలిభాగస్తులుగా ఉండాలనుకున్నటువంటి వారు మేము ఇది ఇవ్వగలము, మేము మరి ఇది ఇస్తామని చెప్పి మీరు ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు పేరు ఇవ్వచ్చు. ఎందుకంటే గత వారంలో చూడండి దేవుని బిడ్డలారా, మరి వృద్ధాప్య పెన్షన్లోంచి తీసి అయ్యా మరి చాలా భారంగా ఉంటుంది, అయ్యా నేనైతే ఇవ్వలేదు కానీ ఇదిగో 500 రూపాయలు ఇవ్వగలుగుతాను, ఇదిగో ఇది 1000 రూపాయలు ఇవ్వగలుగుతానని మరి ఇవ్వలేనటువంటి వారు కూడా మరి వారి దాతృత్వంలో నుండి వారు మరి దేవుని కొరకు మరి ఇస్తా ఉన్నారు. దయచేసి మరి ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఇదిగో మేము ఇది ఇవ్వగలము అని వారు ఉంటే వారు కూడా నెక్స్ట్ వారంలో ప్రేమా బిందులో పాలిభాగస్తులు అవ్వడానికి అవకాశం ఉంది. దయచేసి మరి దానిలో మరి మీ అందరూ కూడా పాలిభాగస్తులుగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అలాగే దేవుని బిడ్డలారా, మరి మనం అనుకున్న రీతిగానే తప్పనిసరి PCC మెంబర్లు పెద్దలు ఈ ప్రార్థన అనంతరం మీటింగ్ ఉంటుంది. దయచేసి కమిటీ వారు హాజరు కావాల్సిందిగా మరి తెలియజేస్తా ఉన్నాను. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. అలాగే దేవుని బిడ్డలారా, ఇంకొకటి మరి చివరిగా మన పత్తిపాడు ప్యారిస్ నుండి మరి సహోదరులు మరి ప్రకాష్ రాయన మరి గత 2-3 వారాల నుంచి మన మందిరానికి వస్తూ ఉన్నారు. పత్తిపాడు గ్రామంలో వారి యొక్క ప్యారిస్లో మరి మందిరం చాలా పూర్వము ఎప్పుడో కట్టినటువంటి మందిరము శిథిలావస్థలో ఉండి కూలిపోయింది. మరి నూతన మరి మందిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారంట. మరి మన సంఘానికి వచ్చారు. మరి వారు కూడా మరి ALC సంఘమే కనుక మనము ఆసక్తి కలిగినటువంటి వారు, ప్రేరేపించబడినటువంటి వారు నెక్స్ట్ వారానికి మరి మీకు తోచినంత సహాయాన్ని ఆ మందిర నిర్మాణంలో మీరు మరి సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ రేపు వారంలో తప్పకుండా మీ యొక్క మరి ఆర్థిక సహాయాన్ని అందించాలని ప్రభు పేరిట మనం చేస్తూ మరి సెలవు తీసుకుంటారు. వీళ్ళని కలిసి సంఘ ప్రకటనలు తెలియజేసినటువంటి మరి డెలిగేట్ గారికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నారు. అలాగే పిల్లలారా, మరి రేపు మరలా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నవి. వీళ్ళందరి మీద ప్రార్థించండి. ప్రాముఖ్యంగా మన ప్రియులు మరి దేవుని దాసులు ట్రెజరర్ గారు పౌరశ్రీ గారు మరి మ్యాథ్స్ మాస్టర్గా వారు పనిచేస్తున్నారు. కాలంలో మ్యాథ్స్ ఎగ్జామ్స్ కనుక మన స్టూడెంట్స్కి చక్కగా మంచి మార్కులు రావాలని మరి ఉదయకాల సమయంలో వారు ఫోన్ చేసి మాట్లాడి మాస్టర్ గారు మీరు ప్రార్థన అవసరం తెలియజేసి సంఘం ద్వారా ప్రార్థించమని వారు ఉదయకాల సమయంలో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కనుక పిల్లలారా, మరి కాలంలో జరగబెట్టేటువంటి మ్యాథ్స్ ఎగ్జామ్లో పిల్లలందరూ కూడా చక్కగా పరిపూర్ణంగా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించలాగుగా మరి వారి నిమిత్తమై వారు నేర్పుతున్న విద్య నిమిత్తమై మరి సంఘమంతా కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మరొకసారి మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను. ఇంకేమన్నా ప్రకటనలు మరి సంఘ ప్రకటనలు ఏమి లేనట్లయితే స్వీకరించబడిన కాలంలో దేవుని సమర్పించుకుంటూ ప్రార్థన దైవ ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. నీకే
ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, మీ కొందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, గడిచిపోయిన పరిశుద్ధ ఆదివారం నుండి మరి యొక్క వారం వరకు మమ్మల్ని సంరక్షించి నేను మీ సన్నిధానంలో సంగముగా సమకూర్చి ఇంతవరకు కూడా నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా మీ నామమును మహిమపరచినందుకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాము. విన్నటువంటి మాటలు నాయన బిడ్డల హృదయాలు ఫలింపచేయండి. యేసుక్రీస్తు వారు నాయన ఈ సమాజానికి పరిమళ వాసనగా ఉండటం కొరకు నాయన తనను తాను ఎలాగైతే అర్పణగా బలిగా అర్పించుకున్నాడు, తన నోటి వెంట తండ్రి ఎలాంటి ఊతులైనను స్వరశక్తులైనను నాయన తన జీవిత కాలములు ఇచ్చినటువంటి తన 33 ఎలాగైతే నాయన బ్రతికి తన జీవితాన్ని పణంగా పెట్టి నేను ఈ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు తండ్రి. ఆయన నమ్మకుని ఆరాధిస్తున్న మేము నాయన ఆయన తోటి సహవాసులుగా, వారసులుగా తండ్రి నేను మేమందరం కూడా అదే క్రీస్తుని కలిగి జీవిస్తూ ఉన్నాము. మా జీవితాలు కూడా నాయన పరిమళ వాసనగా, ఇంపైన వాసనగా తండ్రి ఫలవంతమైన జీవితముగా ఈ సమాజానికి మేలుకరంగా మారాలంటే నాయన మేము కూడా క్రీస్తు వలె జీవించాలి. ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలి. పోకిరి మాటలు, బూతులు నోటి వెంట రాకుండా ఉండాలి. లోభత్వము నాయన, అంధకారము, చీకటి తండ్రి దానికి ఏమి కనుక తండ్రి సజీవ యాగముగా తండ్రి మీ దేహమును, మీ శరీరమును దేవునికి అర్పణగా అర్పించుకోమని సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే నాయన తన ప్రాణాన్ని దేవునికి అర్పణగా అర్పించాడు, మేము కూడా నాయన మా సహోదర నిమిత్తమై ప్రాణము పెట్టబదులమై ఉన్నామని తండ్రికి లేఖనం సెలవిస్తూ ఉన్నది. అలా కాకుండా మా జీవితాలు, మా హృదయములు నాయన ఒక చెడు తలపు ఉన్నప్పటికీ నాయన అనేకమైనటువంటి చెడు తలపులు ఈ హృదయంలో నివాసము చేయడానికి అవకాశం ఉంటుందని తల్లి లేఖనం సెలవిస్తున్నది. ఈ చీకటిని విసర్జించి అంధకార క్రియలను విసర్జించిన ఆయన మేమందరం కూడా నాయన నూతన పరచబడిన వారమై వెలుగు సంబంధాలుగా క్రీస్తు జీవితాన్ని మేము కూడా ఆదర్శ ప్రాయంగా తీసుకొని నాయన అనేకులకు మేలుకరంగా, మాదిరికరంగా జీవించే ధన్యతను మీరు అడిగించాలని ప్రార్థిస్తూ ఉన్నాము. చిన్న ఆయుధం కలిగినటువంటి పువ్వులాయుడు తన గ్రంథాన్ని వెదజల్లుతూ అనేకను ఆకర్షిస్తూ ఉండగా మాకు ప్రేమించిన ఆయన 70-80 సంవత్సరాల జీవిత కాలం మాకు అనుగ్రహించారు. ఇంతటి నాయన ఇస్తూ ఉన్నాము. విన్న ప్రతి మాట నాయన బిడ్డల హృదయాలు ఫలింపచేయండి. సంఘాన్ని మీరు దీవించండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మన ఆత్మం చేసుకునండి. చిన్న బిడ్డలను, స్త్రీలను, పురుషులను, ఎవరి బిడ్డలను, వృద్ధులను తండ్రి వారి వయస్సును బట్టి వారికి కావలసినటువంటి ఆరోగ్యమును తండ్రి క్షేమాన్ని, సౌఖ్యమును మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘములు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారు, ఆది బాధ వ్యాధిగ్రస్తులైనారో తండ్రి మరణ పడకల మీద విజ్ఞాపన చేస్తున్నారు. అటు వారిని కూడా నేను లేవనెత్తండి. దానికి ఆత్మ చేత వారికి కావలసిన స్వస్థత మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎవరి కుటుంబాలు నాయన సమాధానం లేక, నెమ్మది లేక తండ్రి నాయన ఆటంకాలతో నాయన, శోధనతో, శ్రమలతో నాయన వారి కుటుంబాలు ఎవరైతే నాయన ఈ బాధలను అనుభవిస్తున్నారు తండ్రి అట్టి వారిని జ్ఞాపకం చేసుకునండి. మీ వాక్యం ద్వారా ధైర్యపరిచిన ఆయన వారికి కావలసినటువంటి సమాధానము, క్షేమాన్ని, నెమ్మదిని మీరు అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘములు ఎదురుబడలైతే నాయన క్రీస్తుని అంగీకరించక, రక్షణ భాగ్యము లేక, బాప్తిస్మ అనే కార్యము ద్వారా అయినా మీ సన్నిధానంలో చేరట్లేదు. అట్టి వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఎవరు నశించడం ఇష్టం లేదు కనుక నాయన అంతటా అందరూ మారు మనసు పొందాలని సెలవిస్తున్నారు. కనుక నేను అనేక మంది బిడ్డలను బాప్తిస్మ అనే కార్యం ద్వారా మారు మనసు పొందడానికి, తద్వారా పాపం నుండి క్షమాపణ పొందడానికి అనేకులను మీరు సిద్ధపరచమని, ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘంలో అయినా చదువుకున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఉద్యోగం చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వ్యవసాయం చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వ్యాపారం చేసిన బిడ్డలను దీవించండి. నాయన ఫ్యాక్టరీ పనులు గెలిచిన బిడ్డలను వారి సొంత షాపును బట్టి, చేతి పనులు బట్టి వారి సామర్థ్యం కొలదు నాయన వారి కుటుంబ జీవనోపాధి కొరకు ఆయా రంగాల్లో చేస్తున్న ప్రతి పనిని, వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘంలో నాయన శుభకార్యముల కొరకు, వివాహం కొరకు సిద్ధపడిన బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించండి. గర్భఫలము లేని బిడ్డలు కూడా మనం ఆహ్వానం చేసుకునండి. శ్రేష్టమైన బహుమానాలు వారి జీవిత కాలం అడిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. చంటి బిడ్డలను, బాలింతులను, గర్భిణీ స్త్రీలను కూడా నాయన ఆహ్వానం చేసుకొని వారికి కావాల్సిన క్షేమాన్ని, మంచి ఆరోగ్యం కూడా దాయించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నాయన బిడ్డల జీవితాల్లో తండ్రి సమాధానం మీరు అనుగ్రహించండి. భార్య భర్తల మధ్యను, అన్నదమ్ముల మధ్యను, అత్తాకోడల మధ్యను, సన్నబిడ్డల మధ్యను, పెద్దల మధ్యను, విశ్వాసుల మధ్యను నాయన క్రీస్తుతో కూడినటువంటి సమాధానం మేము కూడా కలిగిన ఆయన అందరి పట్ల, ఒకరి పట్ల ఒకరు క్రీస్తు ప్రేమను చూపించే విధంగా
మమ్మలను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. మా సంఘపు సరిహద్దులను మీరు స్థిరపరచేయండి. ఇలాగ సంఘమునైనా అనేకులకు మాదిరికరంగానైనా మేలుకరంగా సార్వత్రిక సంఘముగానైనా మీ వాక్యం అనే తండ్రి క్రియల చేత నీతి క్రియల చేత అలంకరించబడినటువంటి నాయన వధువు సంఘముగా ఈ సంఘాన్ని నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘాన్ని పరిపాలిస్తున్న పెద్దలు బట్టి నాయన ప్రార్థిస్తూ ఉన్నాము. సంఘ డెలిగేట్ గారు బట్టి నాయన వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ఆల్రెడీ డెలిగేట్ గారు వారి కుటుంబాన్ని బట్టి ఆత్మ చేసుకునండి. పేసీసీలో తండ్రి వారి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించండి. సంఘ పెద్దలను నాయన వారి కుటుంబాలను కూడా నాయన ఆత్మ చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాము. ట్రెజరర్ గారు బట్టి నాయన ఆర్గనైజర్ గారు బట్టి కూడా మీకు జ్ఞాపన చేస్తున్నాము. బిడ్డలను ప్రేమించిన మనకి ఇచ్చినటువంటి బాధ్యతలు శక్తి వచ్చిన లేకుండా ఆయన పరిపూర్ణంగా నాయన సంఘం పట్ల వారి విధిని వారి బాధ్యతను నెరవేర్చడానికి మీ బిడ్డలు మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. అలాగేనైనా మా సంఘ బిడ్డలు ఆయన దూర ప్రాంతాల పట్టణాలు దేశాలు ఉద్యోగాల నిమిత్తమై వ్యాపార నిమిత్తమైనా అధికార నిమిత్తమై తండ్రి ఆయా ప్రాంతాల్లో నివాసం చూడగా అటు వారిని కూడా నాయన దీవించి ఆశీర్వదించండి. మీ కృప కాపుదల సంరక్షణ వారిని వారి కుటుంబాలకు మీరు అడగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. బిడ్డలు చేసిన నాయన మేలును బట్టి కృతజ్ఞత కానుకలుగా తండ్రి మృగబడి కానుకలుగా దశమ భాగములుగా నాయన సంఘ కానుకలుగా గుప్పులు విప్పి ఉన్నారు తండ్రి. ప్రతి అర్పణ కూడా నాయన దీవించి ఆశీర్వదించండి. సో మరి అలాగే తండ్రి నాయన శ్రీలకు ఇచ్చిన కుటుంబాలను సేవకుడు రూపరేటు వరకు ఇచ్చిన కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తూ ఉన్నాము. ఫలవంతమైన రెట్టింపు దీవెనలు నాయన వారికి కుటుంబాలకు మీరు అడిగించమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. ప్రాముఖ్యంగా నాయన రేపటి కాలంలో 10th క్లాస్ నాయన మ్యాథ్స్ ఎగ్జామ్ జరుగుతుండగా నాయన ప్రియులు మరి దేవుని దాస్తుల తండ్రి మరి బౌలు శ్రీని గారు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. వారి విషయం బట్టి నాయన బిడ్డలకు అందిస్తున్నటువంటి నాయన దాని మ్యాథ్స్ని బట్టి తండ్రి రేపటి కాలంలో వారి సబ్జెక్ట్ ఎగ్జామ్స్ నిర్ణయించుండగా తండ్రి సహాయాన్ని కోరుకుంటున్నారు తండ్రి. మీ యొక్క కాపుదల కోరుకుంటున్నాడు. కృప చూపించండి. బిడ్డలు చక్కగా నాయన రాసి మంచి మార్కులతో నాయన ఉత్తీర్ణత సాధించి నాయన మరి విద్యార్థుల ద్వారా వారు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చు రాగున విదాసులు చేసిన విద్యా వ్యవస్థలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్న సహాయం చేయండి. సంఘాన్ని నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాము. ఇంతవరకు కూడా నేను ఎంతో ఓర్పు కలిగి సహనమ కలిగి దాన్ని సన్నిధానంలో శిరస్సు వచ్చి ప్రార్థిస్తుండగా వారి విజ్ఞాపనలు వారి ప్రార్థనలు వారి అవసరములు నాయన బిడ్డలు ఏమైనావు సమస్తము కూడా నాయన వారి పట్ల మేలుకరంగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. అలా తండ్రి మరి లెక్చర్ 4వ శుక్రవారంలో నాయన మైకేల్ దాస్ గారి కుటుంబం తండ్రి మరి బిందు ప్రేమాన్ని ఏర్పాటు చేయడానికి వారిని ప్రేరేపించినందుకు సిద్ధపరిచినందుకు కూడా వందనాలు చెల్లించుకుంటున్నాము. వారి కుటుంబాన్ని బిడ్డలను కలిగిన సమస్తాన్ని కూడా నాయన దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. గుప్పెల బియ్యాన్ని తీసుకొచ్చిన బిడ్డలు కూడా నాయన సమృద్ధికరమైన దీవెనతో మీరు నింపి నడిపించమని ఈ పరిశుద్ధ ఆదివారపు దీవెనలతో నాయన మమ్మలను చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని కూడా నాయన పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించి పరలోక సంబంధమైన దీవెనలు భౌతిక సంబంధమైన ఆశీర్వాదములు మా అందరూ చేరువచ్చిన ప్రతి ఒక్కరికి మీరే అనుగ్రహించి మహిమ పొందమని అడుగుక మరుగైనటువంటి ప్రతి విషయాన్ని కూడా మా కన్నా తండ్రిగా మీరే జ్ఞాపకం చేసుకొని సమస్త మనుష్యుని ఎదుట పక్షపాతం లేనటువంటి ప్రేమను కనపరిచి వారి వారి అవసరాలను వారి పట్ల నాయన దీవెనకరంగా మార్చి మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ చిత్తప్రకారము నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును. మాటల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి ఆదిశము తప్పించును. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము కూడా నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు ఉదయింపచేసి నీకు సమాధానములు చేయగాక.
అందరికీ వందనాలు అయ్యా, అందరికి వందనాలు. సెలవు తీసుకున్నాను.